పచ్చని ప్రకృతి అందాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కేరళ. ఇలాంటి పచ్చని ప్రకృతి మధ్య అందమైన జలపాతం అదే బాహుబలి జలపాతం. దీనినే అత్తిరపల్లి జలపాతం అనే ఈ జలపాతాన్ని దక్షిణ భారతదేశ నయగార జలపాతం అంటారు. అనేక సినిమా షూటింగ్లకు ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్న ఈ జలపాతం గురించి తెలుసుకుందాము. అత్తిరపల్లి జలపాతం భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందిన త్రిశూర్ జిల్లాలోని అత్తిరపల్లి గ్రామ పరిధిలో ఉంది. ఈ జలపాతం త్రిశూర్ పట్టణానికి 60 కిలోమీటర్ల దూరంలోను, కొచ్చిన్ పట్టణానికి ఈశాన్యంగా 70 కిలోమీటర్ల దూరంలోను, చెలకుడి పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అత్తిరపల్లి ప్రాంతం పర్యాటకులను ఆకర్షిస్తుంది. అత్తిరపల్లి జలపాతం కేరళ రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలలో ముఖ్యమైనది. దీని తర్వాత స్థానంలో కేరళలోని అతిపెద్ద జలపాతం వాంచంజల్ జలపాతం. అత్తిరపల్లి జలపాతం చెలక్కుడి నదిలో ఒక భాగము. ఇది 80 మీటర్ల ఎత్తున ఉంటుంది. ఈ ప్రాంతాన్ని చేరుకోవడానికి అద్దెకు వాహనాలు చెలక్కుడి బస్ స్టేషన్ నుండి లభిస్తాయి. ఈ ప్రదేశంలో పర్యాటకులను ప్రమాదాల నుండి రక్షించుకోవడానికి రక్షకభట వ్యవస్థ నిరంతరం ఉంటుంది. ఈ ప్రాంతం తమిళనాడు కేరళను కలిపే SH-21 జాతీయ రహదారిపై ఉంది. ఈ ప్రాంతానికి రాత్రి ప్రయాణం నిషిద్ధం. ఈ ప్రాంతానికి వెళ్ళినప్పుడు దారి పొడవునా అడవిలో ప్రయాణించడం వలన అనేక విశేషాలను మనం చూడవచ్చు. ఈ అత్తిరపల్లి జలపాతంలో ముఖ్యంగా 2 భాగాలుంటాయి. ఒకటి కొండ పైవైపు ఉన్న భాగము, ఇప్పుడు మనం చూస్తున్నది అదే భాగం. అదేవిధంగా ఈ ఎత్తైన ప్రాంతం నుంచి లోయలోకి పడిపోతున్న అత్తిరపల్లి వాటర్ ఫాల్స్ని మనం ఇక్కడ 2వ భాగంగా లోయలో చూడవచ్చు. ఈ 80 అడుగుల ఎత్తు నుంచి ఈ వాటర్ ఫాల్స్ కిందికి దుంకుతూ మనని అలరిస్తూ ఉంటుంది. ఈ జలపాతం యొక్క క్లియర్ వ్యూ చూడాలంటే మనం 1 కిలోమీటర్ లోయలోకి నడవాల్సి ఉంటుంది. రాళ్లదారి ద్వారా ఈ నడక ప్రయాణం సాగుతుంది. బాహుబలి పార్ట్ 1లో ఈ జలపాతం యొక్క దృశ్యాలను మనం చూడవచ్చు. ఎంతో అందమైన లొకేషన్, అలాగే జలపాతం ఉండడం వల్ల ఇక్కడ భారత చలనచిత్ర పరిశ్రమ, తమిళ్, మలయాళం, కన్నడ, తెలుగు వంటి అనేక సినిమాలు ఇక్కడ చిత్రీకరించడం జరిగింది. డైరెక్టర్ మణిరత్నం తన రావణ్ చిత్రాన్ని ఈ లొకేషన్లోనే చిత్రీకరించడం జరిగింది. ఓకే అవు సార్ నాకు 2 ఇదేంటి హనీ నైస్.
నీవు కూడా రా సార్. ఫోటో తీ ఇట్లా మిమ్మల్ని తీస్తున్నాను నేను వీడియో. అది కాదు సార్.